అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమన ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనాలు నేటితో ముగుస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి రోడ్డు మార్గాన హుస్సేన్ సాగర్లోని ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. గణేష్ నిమజ్జనాలు స్వయంగా పరిశీలించారు. అయితే తన నివాసం నుంచి కేవలం ఒక సాధారణ వ్యక్తిలాగా హంగు ఆర్భటాలు లేకుండా కేవలం ఒక 2-3 కార్లలో కేవలం ఒక 4-5 మంది సిబ్బందితో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అయితే క్రేన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళి నిమజ్జనాలను చూసి కొద్దిసేపు అక్కడే ఉండి పోలీసు సిబ్బందితో అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై ఆరా తీయడం జరిగింది. పోలీసులు సిబ్బందితో నిమజ్జన ఏర్పాట్లపై కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన స్వయంగా మాట్లాడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఇలాంటి సీఎం కాన్వాయ్ లేకుండా, అంటే గతంలో ఏ ముఖ్యమంత్రిని చూసినా కూడా ఇలాంటి సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. అసలు ఎలాంటి సిబ్బంది లేకుండా ఒక సాధారణ వ్యక్తిలాగా అక్కడికి చేరుకొని అక్కడ నిమజ్జనాన్ని చూడడానికి వచ్చినటువంటి భక్తులతో కరచలనం చేస్తూ వారిలో ఒకరిలా కలిసిపోయి అసలు అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళడంతో సీఎంను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో చేయి కలిపేందుకు కూడా చాలా చాలా ఆసక్తి చూపారు. రేవంత్ రెడ్డి గారు కూడా అందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. సామాన్య భక్తులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు దిగి సెల్ఫీలు ఇస్తూ అందరితో సరదాగా కాసేపు గడపడం జరిగింది. పోలీసులు అలర్ట్గా ఉండడంతో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదు. నిమజ్జనాలలో భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సూచించారు.